ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, జూన్ మాసంలో మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఓవరాల్గా ఈ నెలంతా కూడా మంచి శుభ ఫలితాల కోసం ఎలాంటి జాగ్రత్తలు, రెమెడీస్ వీళ్ళు పాటించాలి గురుగారు? సో మకర రాశి వాళ్ళకి ఒక మాటలో చెప్పడానికి చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. చిన్న చిన్న ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ ఒక 70-75% ఈ మంత్ అంతా వాళ్ళకి చాలా బాగుంది. మారిన గ్రహస్థితి ప్రకారం వాళ్ళకి ఏలినాటి శని ముగియటం అయితేనేమండి, తర్వాత రాహుకేతులు మార్పు రావటం అయితేనేమి, తర్వాత గురువు కూడాను వీళ్ళకి కొంచెం గురువు ద్వారా కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంది. 6వ ఇంట్లో గురువు ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఇవన్నీ బేసికల్గా ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఎందుకంటే వీళ్ళు మహాసముద్రాన్ని మీద వచ్చి ఉంటారు కాబట్టి 7.5 సంవత్సరం అన్ని అనుభవం అయిపోయి కాబట్టి ఇవన్నీ పిల్ల కాలువల్లాగా అనమాట, పెద్ద పెద్ద సాగరాలన్నీ దాటి వచ్చారు కాబట్టి మకర రాశి వాళ్ళకి బాగుంది. ఓకే, ఏదైనా చిన్న ఉన్నా వాళ్ళు కంట్రోల్ చేసి మేనేజ్ చేసే స్థితిలో వాళ్ళు ఉంటారు. ఒక మైండ్ మెచ్యూరిటీ అవగాహన ఎక్కువ ఉంటుంది. నక్షత్రాలు కనుక చూసుకుంటే ఇందులో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు అంతా మనకి మకర రాశిలో ఉంటాయి. ఇందులో మనకి పేరు బలం కనుక చూసుకుంటే చాలా పాపులర్ ఫేమస్ అన్ని ఎక్కువగా ఇందులో ఉంటారు. మనకి తెలుగు రాష్ట్రాలు, తెలుగు మాట్లాడే పేర్లు ఎక్కువ మకర రాశి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇందులో బో, జా, జీ, జూ, జే, జో, కా, గా, గి ఈ పేర్లంతా కూడా మనకి మకర రాశి కింద ఉంటారు. జ్యోతి అని కానివ్వండి, గాయత్రి అని కానివ్వండి, గీత అని, ఇలా మనకి జ్యోతి చాలా పేర్లు ఉంటాయండి. మకర రాశి పుట్టిన వాళ్ళ దగ్గర చాలా కామన్ పేర్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ పేర్లతో పాటు మనకి ఈ మకర రాశి కనుక చూసుకుంటే వీళ్ళకి గ్రహ స్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే ఎలా ఉంటుందంటే, మిథున రాశిలోకి సూర్యుడు ఎంటర్ అవుతూ ఉన్నారండి. ఇది వీళ్ళకి 6వ స్థానం అవుతుంది. బుధుడు కూడా మిథున రాశిలోకి 6వ స్థానంలో ఎంటర్ అవుతూ ఉన్నారు. శుక్రుడు వచ్చేటప్పటికి మీన రాశిలో ఉన్నారు. వీళ్ళకి 3వ స్థానంలో శుక్రుడు ఉండటం లాస్ట్ 2-3 నెలల నుంచి ఇలా బాగా కలిసి వచ్చే వ్యవహారం మనం చెప్పుకోవాలి. కుజుడు వీళ్ళకి సింహరాశిలో ఉన్నారు. కుజుడు వచ్చేటప్పటికి 8th హౌస్లో ఉండి మిక్స్డ్ రిజల్ట్ని ఇస్తూ ఉన్నారనమాట. సో ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే వీళ్ళకి జూన్ 7th ఎంటర్ అవుతున్నారు. ఫస్ట్ వీక్లో మేజర్ గ్రహాలన్నీ వీళ్ళకి ఫస్ట్ వీక్లో, సెకండ్ వీక్లో ఎక్కువగా చేంజెస్ ఉన్నాయి అనమాట. ఈ చేంజెస్ని బట్టి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం అని ఒక కాన్సెప్ట్ కనుక మనం కనుక చూసుకుంటే, ఈ కాన్సెప్ట్ ప్రకారం వీళ్ళకి శత్రువులపైన విజయం సాధిస్తారు. శత్రునాశాంత అంటారు అనమాట. తర్వాత బుధుని ద్వారా విజయం సాధిస్తారు. సుఖ సుహృతాభివృద్ధి, ఫ్రెండ్స్ బాగా ఎక్కువ ఉండి ప్రాస్పరిటీగా ఎక్కువ ఉంటారు అనమాట. అయితే గురువు వీళ్ళకు కొంచెం మాటంతో కొత్తగా శత్రువులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రెండోది, వీళ్ళ మాట కఠినంగా మాట్లాడతారండి. ఎందుకంటే రాహు 2వ ఇంట్లో ఉండటం వల్ల కొట్టినట్లు మాట్లాడుతూ ఉంటారు, గదాయించినట్టు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆ మాటలో చాలా ఫైర్ ఉంటుంది. ఒకటి ఏలినాటి శని బాధలు పోయి అణిగి మణిగుండి తత్వం నుంచి బయటకు వచ్చేస్తారు కదండి. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తో నువ్వేంటి చూసుకో, నా టైం స్టార్ట్ అయింది అని భావంతో ఉంటారు. మైండ్ చాలా షార్ప్గా ఉంటాయండి మాటలకి. ఇవి వచ్చే 2.5 సంవత్సరం పాటు వీళ్ళకి ఎక్కువగా ఉంటారు. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ మంత్ అంతా కమాండబుల్ పొజిషన్లో ఉంటారు, మంచి పొజిషన్లో ఉంటారని మనం చెప్పుకోవాలి. అయితే మనకి గ్రహస్థితిని కనుక ముందు చెప్పుకునే ముందు మనం ఒక చిన్న రెమెడీ ఏంటంటే, ఇది మనం జ్యేష్ఠ మాసంలోకి ఎంటర్ అవుతున్నాం అండి. 11th డేట్న, అంటే జూన్ 11th చాలా చాలా ఇంపార్టెంట్ అయిన డే అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఏరువాక పున్నం అంటారు. ఓకే, మనకి పాట కూడా ఉంది, ఏరువాక పున్నమి అని చెప్పేసి, అన్నో చిన్న అని చెప్పేసి, అది చాలా బాగా పాపులర్ పాట. ఈ ఏరువాక పున్నమి జూన్ 11th ఉందండి. అందులో జ్యేష్ఠ మాసం రోజున, జ్యేష్ఠ మాసాన్ని వచ్చే పౌర్ణమి రోజున ఏరువాక పున్నమి అంటారు. మనకి రైతులకి అది శుభదినం అనమాట. పొలం పనులు దున్నటం స్టార్ట్ చేస్తారు. తర్వాత గ్రామ దేవతలు కూడాను ఎద్దులు ఇవన్నీ తిప్పుతూ ఉండేసి పూజలన్నీ చేసి ఊరంతా ఎద్దులకి, తర్వాత అందరికి ఒక పూజలాగా చేస్తారండి. విలేజెస్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. దీనితో పాటు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉందండి. ఎందుకంటే నాకు రీసెంట్గా 3 months బ్యాక్ ఒక కాల్ వచ్చిందండి అమెరికా నుంచి. వాళ్ళు వెళ్ళి 7-8 years అయింది. ఈ లేడీ అక్కడ ఒక అతన్ని ప్రేమించుకొని పెళ్లి చేసుకుంది. అయితే ఈ ప్రేమ పెళ్లి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, మొత్తానికి చేసుకుంది. అంతవరకు బాగానే ఉంది, ఇష్టపడింది, చేసుకున్నారు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య తేడాలు వచ్చేసినాయండి. ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే వాళ్ళిద్దరు సపరేట్గా ఉంటున్నారు. ఏమికేమో అతను కావాలి. ఎందుకంటే లవ్ 5 years చేసుకున్నారు. ఇంట్లో వాళ్ళని వద్దనుకున్నా కానీ చేసుకున్నారు. వాళ్ళకి మెచ్యూరిటీ ఉంది, జాబ్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఓకే అనుకున్నారు. బట్ ఈ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే వాళ్ళు బాగుంటారు. పాపం ఏం కూడా ఫైట్ చేసి మరీ లవ్ చేసేలా పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వచ్చేటప్పుడు ఇద్దరు దూరంగా ఉంటున్నారు. వాళ్ళ హస్బెండ్ వచ్చేటప్పటికి లీవ్ మీ అలోన్, ఐ వాంట్ సమ్ టైమ్ అన్నట్లు అంటూ ఉన్నారు. ఇది ఏంటి అన్నది, ఇలాంటి సిచ్యువేషన్ చాలామందికి వస్తుందండి. పర్టికులర్గా లవ్ మ్యారేజెస్లో చేసుకున్న వాళ్ళకి, ఇష్టపడి చేసుకున్న వాళ్ళకి సపరేషన్ ఇట్స్ ఏమంటారంటే జీర్ణించుకోలేని ఒక సిచ్యువేషన్ అండి. ఎవరికైనా ఉంటుంది కదండి, అంత గొడవ చేసుకున్న వాళ్ళకి.
ఇలాంటి సిచ్యువేషన్స్ కనుక ఎవరైతే ఫేస్ చేస్తూ ఉంటారో, పర్టికులర్ ఇష్టపడి బాగా పెళ్లి చేసుకున్న వాళ్ళు, ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళు, తర్వాత గొడవలు వచ్చి సపరేట్గా కనుక ఉంటే వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ పరిహారం ఏంటంటే ఈ ఏరువాక పున్నమి, జ్యేష్ఠ పున్నమి రోజున మర్రి చెట్టు చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేసి ముగ్గురికి తాంబూలాలు ఇచ్చి కనుక మనం చేసుకుంటే దాన్ని వ్రత సావిత్రి, ఓకే, సావిత్రి, మనకి సతీ సావిత్రి అనే సినిమాలో కూడా ఉంది కదండి, ఆ సావిత్రి వ్రతం కనుక మనం చేసుకోగలగాలి. బట్ అది చేసుకోకపోయినా సింపుల్గా మర్రి చెట్టు కనుక ప్రదక్షిణాలు కనుక చేసుకొని లేనంత ఎక్కువగా ఆ వ్రతం కనుక చేయగలిగితే యూట్యూబ్లో అటు చూసుకుని అట్లీస్ట్ కాకపోయినా మనం వెళ్ళేసి దీపం ముట్టించి ప్రదక్షిణాలు చేసుకున్నా కానీ ఒక తెల్లటి దారం తీసుకెళ్ళి 3 పురుగుల దారాలు 11 చుట్టూ ఆ మర్రి చెట్టుకు ప్రదక్షిణ చేసి దీపారాధన కనుక చేసి బయటకు వస్తే, ఓకే, ఆ రోజు లైట్గా ఉపవాసం కనుక ఉండగలిగితే ఆ పుణ్య ఫలంతో హస్బెండ్ దగ్గరగా ఉంటాడండి. ఎంత దగ్గరగా ఉంటే సాక్షాత్ ఎముడు కూడా వాళ్ళ దగ్గర చేయాలంటే అది సింపుల్ లాజిక్ అండి. అంటే మనకి ఏమంటారంటే ఇది మనకి ఒక సినిమాటిక్గా పెట్టుకొని అయిపోయింది కానండి, బట్ ఇస్ ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఎవర్ రెమెడీ అని నేను చాలామంది చెప్పానండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళ యొక్క అన్యోన్యత పెరగాలి, వాళ్ళని ఎవరు సపరేట్ చేయకూడదు అన్న ఒక యాటిట్యూడ్ ఎవరికైనా కనుక ఉంటే, అలాంటి చేయాలనుకుంటే ఇది బెస్ట్ సింపుల్ ఈజీ రెమెడీ అండి. ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది, డబ్బులు అవసరం లేదు, పెద్ద పెద్ద హోమాలు చేయని అవసరం లేదు. బట్ అప్పుడు నా దగ్గరికి వస్తే పెద్ద పెద్ద హోమాలు చేయమని చెప్తాను, 5 లక్షల్లో ఉంటుంది. బట్ సింపుల్ అండ్ ఈజీ. సింపుల్గా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళటం, దీపారాధన చేయటం, మర్రి చెట్టు ముద్దుకి ఒక దారపోగులు చుట్టేయటం, ఇలాంటి మనకు సింపుల్గా నెట్లో కూడా ఉన్నాయండి. అట్లీస్ట్ దీపారాధన పెట్టేసి లైట్గా ఉపవాసం కనుక ఉంటే ఆ వ్రతం కంప్లీట్ అయిపోతుందండి. లైట్గా ఉపవాసం ఉంటే సరిపడిన చేయగలుగుతుంది, ఎంతేం చేయొచ్చు, బట్ లైట్గా కనుక ఉపవాసం ఉంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు మనకి ఆ పౌర్ణమి రోజున గొడుగును దానం చేయమని, విసనకారం దానం చేయమని, ఉదక కుంభం అంటారు. అంటే ఒక చిన్న పాత్రలో లేదంటే గ్లాసులో ఇందులోని కనుక అందులో కొంచెం స్వీట్ కానీ తేనె కానీ వేసి ఆ దానం చేసిన, గంధం దానం చేసిన ఉత్తమమైన బెస్ట్ రెమెడీ అని మనం చెప్పుకోవాలి. ఇంకా ఇందులో ఏం చెప్తారంటే మూడో రెమెడీ ఏమంటే ఆ రోజున మనకి నువ్వులు గనక దానం చేయగలిగితే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుందంట. అంటే అశ్వమేధ యాగం చేయాలంటే మనకి చాలా కష్టం, ఈ కలికాలంలో అసలు చేయలేరు. చిన్న హోమాలే లక్షలు వెళ్ళిపోతూ ఉంటాయి. అశ్వమేధ యాగం చేయాలంటే అది ఎవరో కోట్లకి వెళ్ళిపోయి ఉంటుంది. బట్ అంత పుణ్యం మనకు రావాలంటే సింపుల్ టెక్నిక్ ఏంటంటే నువ్వులు గనక దానం చేయగలిగితే అసలు సూపర్ రెమెడీ అనమాట. అంటే ఈ మేషరాశి వాళ్ళకి కానివ్వండి, ఏ రాశి వాళ్ళకైనా సరే అన్ని రాశులకి ఈ 3 రెమెడీస్ పవర్ఫుల్ రెమెడీస్ అండి. సో మకర రాశి వాళ్ళకి చాలామంది నాకు ఈ టైంలో డైవర్స్లు అయ్యి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, భార్యాభర్తలు సపరేట్ ఉన్న వాళ్ళు, మళ్ళీ కావాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. నాకు ఫోన్ కాల్స్ వస్తుంటాయి. అలాంటి వాళ్ళకి ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఎవర్ రెమెడీ ఒకటేనే ఉంటుంది. ఈ సంవత్సరానికి 10 సార్లు వచ్చే ముహూర్తం కాదండి, ఏరువాక పున్నమి. అది చేసుకోవాలని చెప్పేసి అందరి రెమెడీ ముందుగానే చెప్పేస్తున్నాను అనమాట. ఎందుకంటే లాస్ట్లో మళ్ళీ స్కిప్ చేస్తే కొంతమంది మిస్ అవుతారని చెప్పేసి. ఇది మనకి సూర్యుడు గ్రహస్థితిని కనుక చూసుకోండి, సూర్యుడు వీళ్ళకి 6వ ఇంట్లో ఉన్నారండి. సూర్యుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల విశేషమైన యోగ్యతను తీసుకొని వస్తూ ఉంటారు. ఎలాంటి యోగ్యత అంటే షష్ఠైరవో సౌఖ్యధీన్ యత్నకార్యార్థ సాధనం దేహారోగ్యాది సంతోషం వస్త్రధాన్య లాభాకృత్ అని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్తూ ఉంటారు. ఏమని చెప్తారు, మనకి సుసౌఖ్యదిన్ సుఖంగా ఉంటారంట. తర్వాత యత్న కార్యాద సాధనం అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా అయిపోతాయి అంటారు. దేహ ఆరోగ్యాది దేహమంతా ఆరోగ్యంగా ఉంటుంది, సంతోషంగా ఉంటే వస్త్రధన లాభాకృతి వస్త్రం కానివ్వండి అన్ని ప్రకారంగా లాభంగా ఉంటుంది. ఇది జూన్ 15th నుంచి జూన్ 25th ఈ 10 days వీళ్ళకి చాలా పవర్ఫుల్ డేస్ అని మనం చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి రొమాన్స్, లవ్, సెక్స్ ఇట్లాంటి విషయాల్లో అంత ఎంజాయ్మెంట్ అయితే చేయలేరు ఈ టైంలో అని మనకి ఈ యొక్క గ్రహస్థితి వల్ల తెలుస్తుంది. కుజుడు వీళ్ళకి 8th హౌస్లో ఉండడం వల్ల మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి. కొన్ని యాంగిల్లో బాగుంది, కొన్ని యాంగిల్లో కొంచెం ఇబ్బంది పెట్టే స్థితిగా ఉంది. ఫస్ట్ వీళ్ళు 8th హౌస్లో ఉండటం వల్ల కుజుడు ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి ప్రవాస కార్యహాని స్యాత్ కసారోగ పీడనం స్థాననాశం రుణచ్ఛేద అష్టమస్తే ధారాసుతే. 8వ ఇంట్లో వీళ్ళకి కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి, ఫస్ట్ ప్రవాస దేశాంతరాల్లో ఉండే అవకాశం ఎక్కువ ఉంది. అంటే ఫారిన్ ప్లేస్లకు వెళ్ళటం, దూరం ప్లేస్లకు వెళ్ళటం, అక్కడ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పనులు కార్యహాని శాతం అంటే పనులు త్వరగా జరగవళ్ళకి. అంతేకాకుండా కసారోగ పీడనం దగ్గు వస్తూ ఉంటుంది అంటే వాళ్ళకి ప్రయత్నంగా. రీసెంట్గా నాకు ఒక కాల్ వచ్చింది, ఇది విశాఖపట్నం దగ్గర పార్వతీపురం అని. వాళ్ళు ఫోన్ చేసి గురుగారు మీ వీడియో చూస్తున్నామంటే మేమందరం షాక్ అయ్యామండి అన్నారు. నేను ఇదేంటో బాబు ఈ షాక్ నేనేం ఏమన్నా మిస్టేక్ అని చెప్పి నేను అనుకోండి, అంతే కదండి. మేము 3 ఉన్నామండి ఇక్కడ, 3 అందరిది మా ఒకటే రాసండి.
ధనుసు రాశి అని కూడా చెప్పినట్టు అనమాట. ఈ రాశిలో వాళ్ళకి నాకు దగ్గు వస్తుందండి, మా ఫ్రెండ్కి వాళ్ళకి దగ్గు వస్తుంది, వాళ్ళకి దగ్గు వస్తుందండి, భలే చెప్పారండి, మీరు అసలు ఏం ఎలా చెబుతున్నారండి అని చెప్పేసి ఫోన్ చేశాను అనమాట. ఎందుకంటే 8th హౌస్లో కనుక కుజుడు ఉంటే దగ్గు విపరీతంగా వస్తుంది. కరెక్ట్గా దగ్గు కూడా వాళ్ళకి 45 days ఉంటుంది. ఇది ఎన్ని మందులోనే పోదు, ఎన్ని ఎక్స్రేలు తీసుకున్నా ఏమి ఉండదు. మళ్ళీ అది డ్రై కాఫ్ వచ్చేసి అలర్జెటిక్ కాఫ్ వచ్చేస్తుంది. వాళ్ళకి ఈ రోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా రుణచ్ఛేద, అప్పుల వల్ల అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత అష్టమస్తే ధారాసు, 8వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఈ యొక్క పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. 11th హౌస్లో దృష్టి ఉండటం వల్ల ధనం ప్రకారంగా చాలా బాగుంటుంది. 3వది తర్వాత మనీకి సంబంధించిన ప్రయత్నాలు చేస్తే అందులో సక్సెస్ అవుతారు వీళ్ళు. అంటే ఒక రకంగా చూడాలంటే కుజుడు వల్ల యొక్క కూడా వీళ్ళకి ధనం వస్తుంది, సూర్యుడు వల్ల ధనం వస్తుంది. తర్వాత శుక్రుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల ఇది కూడా ఆఫీషియల్గా కానివ్వండి, తర్వాత ధనం ప్రకారంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే 4th హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా చక్కగా హెల్తీగా హార్మోనియస్గా ఉంటుంది. అయితే 4వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే స్వబుద్ధి బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్రమిత్ర కళాత్రి, విద్యా గోష్ఠు సుఖే భృగు అని 4వ ఇంట్లో కనుక భృగుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే తన బుద్ధి ప్రకారం ప్రవర్తించటం, వాళ్ళ ఓన్ ఇంట్యూషన్తో చక్కగా వర్క్ చేస్తూ ఉంటారు. బంధువులతో సన్మానము, స్త్రీలతో మాట్లాడడానికి ఆసక్తి చూపుతారు. స్త్రీ ఆరు పురుష అయితేనేమో స్త్రీలు, లేడీస్ అయితేనేమో జెంట్స్తో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తూ ఉంటారు. పుత్రులతోటి, ఫ్రెండ్స్ తోటి, తర్వాత స్పౌస్ తోటి చాలా చక్కగా సంతోషంగా ఉంటారు. విద్యా గోష్ఠులు, హైయర్ ఎడ్యుకేషన్ గురించి, లెర్నింగ్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఫిలాసఫికల్గా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఓవరాల్గా సంతోషంగా ఉంటారు. అంటే మనకి ఏ ప్రకారం చూసుకున్నా శుక్రుడు బాగున్నాడు, సూర్యుడు బాగున్నాడు, కుజుడు కొంచెం మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నా కానీ ఓవరాల్గా వీళ్ళకి చాలా బెస్ట్ మంత్ అని మనం చెప్పుకోవాలి మకర రాశి వాళ్ళకి. గురుగారు, ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి, వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? ఈ రాశిలో మనకి ఉత్తరాషాఢ, శ్రావణం, ధనిష్ట 3 నక్షత్రాలు ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి ఉంది, ధనలాభము ఉంది, రాజ్యలాభం ఉంది. చూడండి చాలా బాగుంది. ప్రమోషన్ వస్తుంది, ధనలాభం ఉంటుంది, ఓవరాల్ లాభం ఉంటుంది. కానీ 2 విషయాల్లో కేర్ఫుల్గా, ఒకటి బంధనము, భయము. ఏదో ఒక విషయం గురించి వీళ్ళు భయపడుతూ ఉంటారు. పర్టికులర్గా లేడీస్ రిలేటెడ్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేటెడ్, లేదంటే వేరే లేడీస్ ద్వారా వీళ్ళదన్నా డబ్బులు ఖర్చు పెట్టడం, అదే స్త్రీలు అనుకోండి పురుషుల ద్వారా డబ్బు ఏమైనా ఖర్చు పెట్టడం, కొన్ని విషయాలు వీళ్ళకి సంబంధించి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధనము, బంధించబడినట్లు ఉంటారు. ఏదో ఒక సమస్య వచ్చేసి ఎలా వెళ్తే బాగుంటుంది, ముందుకు ఎలా వెళ్ళాలి, వాళ్ళకి ఒక డైరెక్షన్ రిక్వైర్మెంట్ కావాల్సింది ఉంటుంది. ఇది వీళ్ళకి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి. శ్రవణం నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి బాగుంటుంది, లాభప్రదంగా ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళకి ధనహీనత, ఆల్రెడీ ఉన్న కమిట్మెంట్ వల్ల వీళ్ళకి ఎంత ధనం వచ్చినా ఆ ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. భయము, భయపడుతూ ఉంటారు. బంధనము, బంధించబడినట్లు కన్ఫ్యూజన్ ఒక స్థితిలో కూడా వీళ్ళు ఉంటారు. ధనిష్ట నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి జయప్రదం ఉంటుంది, ధనప్రాప్తి ఉంటుంది, రాజ్యలాభము, ప్రమోషన్స్ అవన్నీ వచ్చి చక్కగా ఉంటారు. వీళ్ళకి 2 ఛాలెంజెస్, ఒకటి ధనహీనత, అంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ పెట్టుకొని ఉంటారు, లేదంటే అంతకుముందు ఆల్రెడీ అప్పులు చేస్తుంటారు, దానికి తగిన విధంగా వీళ్ళకి ధనహీనత ఉంటుంది. భయపడే సిచ్యువేషన్స్ కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి ధనిష్ట నక్షత్రం వాళ్ళ కనుక చూసుకుంటే అండి. ఓకే గురుగారు, ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలకు వీళ్ళు బాగా అవసరం అంటారు ఈ రాశి వాళ్ళకి? నాకు రియల్ టైంలో కాల్స్ చూస్తే ఈ మధ్యగా వచ్చిన కాల్స్ మే మంత్లో అంతా నాకు శ్రవణ నక్షత్రం వాళ్ళు కానివ్వండి, ధనిష్ట, లేదంటే మనకి ఉత్తరాషాఢ నక్షత్రం కనుక చూసుకుంటే ఎక్కువగా నాకు వచ్చిన కాల్స్ ధనానికి బాగా ఇబ్బంది పడుతున్నామండి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, లేదంటే అంతకుముందు వాళ్ళు బాగా అప్పులు చేసి ఉంటారు మనకి. అందుకనే మన జ్యోతిష్ శాస్త్రం నమ్ముకోవాలి. ఎందుకంటే ముందుగానే చెప్తారు. నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకళ్ళు జ్యోతిష్ శాస్త్రం నమ్మరు, బిజినెస్ లాస్ అవుతుంటే అప్పులు తీసుకొచ్చి పెట్టేసి మొత్తాన్ని నడిపించుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడేందో ఆ అప్పులు అయిపోయాయి, అది తెలుసుకున్నారు. 2 అతను చాలా క్లవరు, బాగలేదన్నారు కదా ఆగుదాం అని చెప్పి స్లో డౌన్ అయిపోయారు. ఉన్న దాంట్లో సింపుల్గా చేసుకున్నాం, వచ్చినప్పుడు వస్తుంది అని తగ్గిపోయారు. ఇప్పుడు లక్ ఏమైందంటే అప్పులు చేయని ఆయన 2 years సరిగా లేదు, కానీ చక్కగా ఇప్పుడు వచ్చిన దాంట్లో హ్యాపీగా ఉన్నారు. అవతల వచ్చిన ఆయన డబ్బులు వస్తున్నాయి కానీ అప్పులు కొండై కూర్చున్నాయి. నాకు ఈ టైప్ సిచ్యువేషన్ చాలామంది మకర రాశి వాళ్ళు ఫోన్ చేశారండి. సో వీళ్ళకి ఇలా ధనప్రాప్తి చూపిస్తుంది, కానీ వచ్చిన ధనం వాళ్ళ కమిట్మెంట్స్కి చాలా సరిపోయే విధంగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం కుబేర పాశుపత హోమం చేయించుకున్న 2 రోజులు, లేదంటే వాళ్ళకి మహాలక్ష్మి విశేష హోమం కనుక చేయించుకోగలిగిన చాలా చాలా బాగుంటుంది. అదే ఫైనాన్షియల్ కమిట్మెంట్ కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళు కనకదార స్తోత్రం చదువుకున్న, శ్రీ సూక్తం పారాయణం చేయించుకున్న ఇవన్నీ చేసుకుంటే ధనప్రాప్తి చాలా బాగా వస్తుంది. చాలామందికి వీళ్ళు కుబేర పాశుపత హోమం, అభిషేకాలు కూడా నేను చూపిస్తూ ఉన్నాను దగ్గర ఉంది. తర్వాత
రెండోది వీళ్ళకి రాజ్యలాభం చూపిస్తుందండి. Okay. ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మిడ్ లెవెల్ నుండి ఇంకా అంతకుమించి ఎబువ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి రాజశ్యామల అవగాహన చేయించుకుంటే చాలా చాలా బాగా కలిసి వస్తుంది. ఆ యొక్క అమ్మవారి యొక్క అధికార ప్రాప్తి వీళ్ళకి సిద్ధిస్తుందండి. తర్వాత వీళ్ళకి భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంది. వీళ్ళకి మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకున్నా కానీ, లేదంటే తులసి చెట్టుకి దీపం పెట్టి, తర్వాత తులసి చెట్టుని చాలా జాగ్రత్తగా చూసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. శుక్రవారాల పూట అమ్మవారి గుళ్ళకి వెళ్తూ ఉంటే కనుక, గుడికి వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఇవి కాకుండా ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే చండీ హోమం చేయించుకున్నా చాలా బాగుంటుందండి. వీటితో పాటు ఇంకా వెళ్ళేదన్నా కనుక విష్ణు ఆలయానికి కనుక వెళ్ళినా కానీ చాలా చక్కగా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళకి బంధించబడినట్లు ఉండే అవకాశం ఉంది. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, విష్ణుమూర్తి ఈ కాంబినేషన్స్లో ఉన్న దేవాలయాలకు వెళ్ళాలి. అలాగే లక్ష్మీ వెంకటేశ్వర, లక్ష్మీ నరసింహస్వామి ఇలా విష్ణు ఆలయం కనుక దర్శించుకుంటే వీళ్ళకి చాలా ఉన్నతమైన అభివృద్ధి అంతూ ఉంటుంది. హైదరాబాద్ దగ్గర అయితే మనకి అనంత పద్మనాభ స్వామి ఉన్నారండి, పెంజల్ అని. అక్కడ అనంత పద్మనాభ స్వామి ఉన్నారు కాబట్టి అక్కడ మహాలక్ష్మి సమేత ఉన్నారు. వీళ్ళకి అలాంటి మనకేమంటారు స్వయంభూగా వేసిన దేవాలయాలు చూస్తే పవర్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. కొంచెం అక్కడ టైం స్పెండ్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడుతూ ఉంటారు. ఓవరాల్గా జూన్ మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.